ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి కుజుడు మరలా తిరిగి చాలా కాలం తర్వాత ధనురాశి వారికి అనుకూలించేటువంటి స్థితిలోకి రావడము, అలాగే ప్రతికూలించేటువంటి గ్రహస్థితులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా తగ్గుతూ వెళుతూ ఉండడం, ప్రత్యేకించి అష్టమంలో శుక్రుడు యోగించడం, అలాగే కుజుని యొక్క బలం అధికంగా ఉండడం, శనేశ్వరుడి బలం ఉండడం, చంద్రబలం ఉండడం, ఈ నాలుగు కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చును. అయితే ఒక దోషం కూడా ఈ వారం ఏర్పడింది. అష్టమంలో ఉండేటువంటి రవి సాధారణంగా ఒక గ్రహం యోగిస్తే ఒక గ్రహం కొంత ప్రతికూలమైనటువంటి స్థానంలోకి వెళ్ళడం అనేటువంటిది గోచారంలో సర్వసాధారణమైనటువంటి స్థితి. అయితే అనుకూలించేటువంటి గ్రహాల బలం ఎప్పుడైతే పెరిగిందో, అందులోనూ షష్ఠస్థానగత కుజుడు ఎప్పుడైతే ఉన్నారో అది విపరీతమైనటువంటి బలం. వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ అంటూ ఉన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అటు ఆర్థికపరమైనటువంటి అంశాలను పరిశీలనం చేస్తే విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉండేటువంటి ధనురాశి వారికి ఒక రకమైనటువంటి ఒక చేయూతనిచ్చినట్టు, ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని ప్రసాదించడం, ఇక ఎడారిలో నీటి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి పరిస్థితుల్లో ఉండే ధనురాశి వారికి ఒక చక్కటి బావి కనబడితే ఎంత ఆనందం కలుగుతుందో, అలా కుజుని యొక్క మార్పు షష్ఠ స్థానంలో ఈ వారం అంత శుభ ఫలితాన్ని ఇస్తుంది. చాలా ఊరట కలుగుతుంది. అలాగే ఆరోగ్యపరంగాను, అలాగే ఈ ఆర్థికంగాను ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కుజుడిస్తారు. ఎందుకంటే ఆయన ఆరో భావానికి కారకత్వాన్ని వహిస్తారు కాబట్టి ఆ 6వ స్థానంలోకి చేరినప్పుడు విపరీతమైన శుభ ఫలితాలని ఇస్తారు. కాబట్టి ఆర్థికంగా ఈ వారం చాలా చక్కటి గ్రహస్థితి. అందులోనూ అష్టమంలోకి శుక్రుడు రావడం కూడా, ఈ అష్టమంలో ఉన్న శుక్రుని యొక్క దృష్టి కూడా అటు ధనస్థానం మీద పడుతుంది కాబట్టి అది చాలా యోగవంతమైనటువంటి కాలము. కాబట్టి ఆర్థికంగా ఈ వారం ధనురాశి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు వస్తాయి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు ఒక కొలిక్కు వస్తాయి. అలాగే విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉంటాయి. పంచమంలోంచి కుజుడు తప్పుకున్నప్పుడు ఏకాగ్రత పెరిగి సరైనటువంటి మార్గంలో ముందుకు వెళుతూ ఉంటారు విద్యార్థులు. అటు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఉద్యోగస్తులకు మాత్రం స్థానచలనానికి సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్లేస్ మార్పు, ఉద్యోగం మార్పు, వీటికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, మానసిక ప్రశాంతతని ఇస్తుంది. ఎడతెరిపి లేనటువంటి సమస్యల నుండి కొంతకాలం ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ప్రసాదిస్తుంది. ధనురాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ లేదా అమ్మవారి యొక్క ఆరాధనని కానీ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము